Welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. మీకు గనక నా వీడియోస్ గనక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే. హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ? స్టూడెంట్స్, టుడే we learn about 10th class social studies chapter 10, important question and answers and quiz also. Students, what is the 10th chapter? Globalization. Now we discuss about very short answer questions in this lesson. What is globalization? Globalization is the process of rapid integration of countries in the world, promote trade and commerce. అంటే వర్తక వ్యాపారాల్లో దేశాల మధ్య సమీకృతం అనేది, వ్యవస్థీకరణ అనేది పెరగటం అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. దాన్నే గ్లోబలైజేషన్ అంటారు. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ యువర్ లొకాలిటీ? ఈ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంది మీ లొకాలిటీలో అంటారు. ద ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఎనీ లొకాలిటీ ఆర్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఆర్ సెల్లింగ్ డైవర్సిఫైడ్ ఐటమ్స్ లైక్ చైనా టాయ్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ అండ్ ఎక్విప్మెంట్, గార్మెంట్స్ ఎక్సెట్రా. అంటే ఈ గ్లోబలైజేషన్ అనేది ఎక్కడైనా ఒకటే ఎఫెక్ట్ చూపిస్తుంది. అక్కడ మనకి కన్జ్యూమర్స్కి రకరకాల వేరియేషన్స్ అనేవి వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. కొనుక్కోవడానికి మనకు ఆప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి అనేది చెప్తున్నాడు అనమాట. వాట్ ఈజ్ ఫారిన్ ట్రేడ్? నేమ్ టు ఎంఎన్సీస్. ఎంఎన్సీస్ మీన్స్ మల్టీనేషనల్ కంపెనీస్. విదేశీ వర్తకము లేదా విదేశీ వ్యాపారం అనగానేమి? ద ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ఏ కంట్రీ విత్ అదర్ కంట్రీస్ ఈజ్ కాల్డ్ ఫారిన్ ట్రేడ్. ఏదైనా ఒక దేశము వేరే దేశాలతో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే మనకి వస్తువులను అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం, అక్కడ నుంచి దిగుమతి చేసుకోవడం, సర్వీసులు, సేవలు వీటన్నిటిని చేయడాన్ని ఏమంటారంటే ఫారిన్ సర్వీసెస్ అంటారు. ఎంఎన్సీస్ ఆర్ కార్గిల్, ర్యాన్బాక్సీ, ఇన్ఫోసిస్. ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలు అనమాట. అంటే బహుళజాతి కంపెనీలు. వీళ్ళ ఎక్కడ చూసినా వీళ్ళ సంస్థలు అనేవి వేరే దేశాల్లో కూడా ఉంటాయని అర్థం. ఎక్స్పాండ్ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. ఎక్స్పాండ్ SEZ, స్పెషల్ ఎకనామిక్ జోన్, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు. డిఫైన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. ద మనీ దట్ MNCs spent to buy assets such as land, building, missions and other equipment is called foreign investment. అంటే విదేశీ పెట్టుబడి అంటే ఏమిటి అంటున్నాడు. అంటే ఈ MNC కంపెనీలు ఏవైతే ఉన్నాయో మల్టీనేషనల్ కంపెనీలు, అవి వాటి యొక్క పెట్టుబడుల్ని, అమౌంట్ని వేరే దేశాల్లో ఎక్కడైతే వాళ్ళు సంస్థలను స్థాపించాలనుకుంటున్నారు కంపెనీస్ని, అక్కడ ల్యాండ్, బిల్డింగ్స్, మిషన్స్ ఇవన్నీ కూడా కొంటారు కదా, అక్కడ పెట్టే పెట్టుబడిని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. వాట్ ఈజ్ అవుట్ సోర్సింగ్? అవుట్ సోర్సింగ్ మీన్స్ గోయింగ్ అవుట్ టు ఏ సోర్స్ అవుట్ సైడ్ ద కంపెనీ టు బై రెగ్యులర్ సర్వీసెస్. అంటే వేరే కంపెనీలకి వేరే చోట నుంచి సర్వీస్ చేసేవాళ్ళని, ఈ సేవలను చేసేవాళ్ళని యూజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ సెంటర్ లాగా. అంటే రెగ్యులర్గా కాకుండా కాంట్రాక్ట్ బేసిక్లో ఫారిన్ వాళ్ళు ఇక్కడ మన వాళ్ళతో కూడా ఆ వర్క్ చేయించుకోవటం, కాల్ సెంటర్లు యూజ్ చేసుకుంటూ, అదేవిధంగా మనకు కూడా ఇక్కడ వేరే వేరే కంపెనీలకు అవుట్సోర్సర్ వర్కర్స్ని తీసుకొని వర్క్ చేపిస్తూ ఉంటారనమాట. ఎక్స్పాండ్ IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. వాట్ ఈజ్ మల్టీనేషనల్ కంపెనీ? యాజ్ MNC ఈజ్ ఏ కంపెనీ దట్ ఓన్స్ ఆర్ కంట్రోల్ ప్రొడక్షన్ ఇన్ మోర్ దాన్ వన్ నేషన్. ఒక దేశంలోనే కాకుండా దాని కంపెనీ యొక్క పవర్ అనేది ఇంకా వేరే కొన్ని దేశాల్లో ఉండటాన్ని MNCs అంటారు. మల్టీనేషనల్ కంపెనీలు అంటే బహుళజాతీయ సంస్థలు అంటారు. వాట్ ఈజ్ అరబ్ స్ప్రింగ్? ఏ సివిల్ వార్. అంటే అరబ్ వసంతం అనగానేమి? ఏ సివిల్ వార్ స్టార్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ uprooting of dictators in Tunisia and Egypt were influenced by each other's revolutions. It was called as Arab Spring. అంటే మనకి టునీషియా, పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాలలో మధ్య ఉన్న ఉత్తరాఫ్రికాలో ఉన్న టునీషియా, ఈజిప్ట్ వంటి అనేక దేశాల్లో వాళ్ళు ఒకదానికొకటి కూడా ఈ డిక్టేటర్లకి వ్యతిరేకంగా ఉద్యమాలు అనేవి చేసి విప్లవాలు చేశారు ఆ నియంత్రణలు తొలగించడానికి. దానికి సంబంధించిన వార్తలు మీడియాలో ఎలా వచ్చినాయి అంటే అరబ్ వసంతం అని వచ్చినాయి అనమాట. అరబ్ వసంతం అని పిలుస్తారు. వై డూ గవర్నమెంట్స్ ట్రై టు అట్రాక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్? ఎందుకు గవర్నమెంట్ ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే మోర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద ఎకనామిక్స్ యాక్టివిటీస్. ఎప్పుడైతే ఎక్కువ మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో మనకు ఆర్థికంగా డెవలప్మెంట్ జరుగుతుంది. దిస్ హెల్ప్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంటే మల్టీనేషనల్ కంపెనీలు కానీ ఇవేవైనా మనకి ఇక్కడికి వచ్చినాయి అనుకోండి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎవరైనా, సో మనకేమవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్.
ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా. గ్లోబలైజేషన్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది అడుగుతున్నాడు చూడండి ఇండియాలో. ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ యూనిఫామ్. ఈ ఫలితం అనేది అంతటా సమానంగా లేదు. ఇట్ హ్యాస్ బెనిఫిట్స్ రిచ్ కన్జ్యూమర్స్. ఇది ఓన్లీ రిచ్ కన్జ్యూమర్స్కి బెనిఫిట్గా ఉంది. సర్టెన్ సర్వీసెస్ ఎనేబుల్డ్ విత్ టెక్నాలజీ హ్యావ్ ఎక్స్పాండెడ్. ఇది సర్టెన్ సర్వీసెస్ ఎనేబుల్డ్, కొన్ని సేవలు అనేవి టెక్నాలజీ పరంగా కూడా డెవలప్ అయినాయి. సమ్ న్యూ జాబ్స్ ఆర్ క్రియేటెడ్. కొత్త కొత్త జాబ్లు అనేవి క్రియేట్ చేయబడ్డాయి. ఓన్లీ స్కిల్డ్ పీపుల్ ఆర్ ఏబుల్ టు మైగ్రేట్ టు డెవలప్డ్ కంట్రీస్. Developed countries requires only people with technical skills and professional expertise as their employees. So only skilled people are able to migrate there. ఈ విధంగా టాలెంట్ ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయగలిగే పరిస్థితి అనమాట. రైట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్. అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. కాంపిటీషన్ అమాంగ్ కంట్రీస్ ఇంక్రీజ్డ్. అంటే కంట్రీస్ మధ్య కాంపిటీషన్ అనేది పెరుగుతుంది అంటే వస్తూత్పత్తుల్లో. క్వాలిటీ పెరుగుతుంది, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. ఇంక్రీజ్ ఇన్ ప్రైస్, వస్తువుల యొక్క ధర పెరుగుతుంది. ప్రొడక్షన్, ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్, ఉత్పత్తి కూడా పెరుగుతుంది. మరి డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. డిక్లైన్ ఇన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇక్కడ మనకి చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి పడిపోతున్నాయి. అగ్రికల్చర్ ఈజ్ ఎఫెక్టెడ్. వ్యవసాయం మీద కూడా దెబ్బ పడుతుంది. ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎఫెక్టెడ్. పర్యావరణం కూడా దెబ్బతింటుంది. ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఈ న్యాచురల్ రిసోర్సెస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది మనకి. వాట్ ఆర్ ద క్రైటీరియా ఫర్ సెలెక్టింగ్ ఏ స్టేట్ ఫర్ ఆపరేషన్స్ ఆఫ్ ఎంఎన్సీస్. ఏదైనా ఒక ఎంఎన్సీ అంటే ఒక బహుళజాతి సంస్థ స్థాపించాలంటే వాళ్ళు ప్లేసుల్ని అవి ఏది దృష్టిలో పెట్టుకొని తీసుకుంటారు. ప్రాక్సిమిటీ టు ద మార్కెట్స్, అవైలబిలిటీ ఆఫ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్ అట్ లో కాస్ట్స్, assured availability of other factors of production, గవర్నమెంట్ పాలసీస్ దట్ ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్స్. అంటే మార్కెట్లు, అదేవిధంగా స్కిల్ అండ్ అన్స్కిల్డ్ పీపుల్ అంటే టాలెంట్ ఉన్న వాళ్ళందరూ వర్కర్స్ అందరూ కూడా అనుకూలంగా ఉండటం, తక్కువ రేటుకి రావటం, మార్కెట్ చేసిన వస్తువులు మార్కెట్ ప్రొవైడ్ చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టు. ఎష్యూర్డ్ అవైలబిలిటీ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కావాల్సిన అన్ని రకాల అన్ని రకాల అవకాశాలు ఉండటం. గవర్నమెంట్ పాలసీస్ దట్ ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్స్. సో గవర్నమెంట్ కూడా దానికి ప్రొటెక్ట్ ఇచ్చే విధంగా ఉండేటట్టుగా ఈ విధంగా అన్ని అవకాశాలు ఉన్న ప్లేసుల్లో మల్టీనేషనల్ కంపెనీలు అనేవి అట్రాక్ట్ అవుతాయన్నమాట. రైట్ అబౌట్ డబ్ల్యూటీఓ. ఆన్సర్ చూడండి. డబ్ల్యూటీఓ మీన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. డబ్ల్యూటీఓ ఎయిమ్ ఈజ్ టు లిబరలైజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. అంటే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య వ్యవస్థలో ఈ సరళీకృతం అనేది చేయడం అనమాట. డబ్ల్యూటీఓ హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ జెనీవాలో ఉంది హెడ్ క్వార్టరు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిషెస్ రూల్స్ రిగార్డింగ్ ఇంటిగ్రేషనల్ ట్రేడ్. ఇక్కడ మనకి ఈ డబ్ల్యూటీఓ అనేది ఏంటి అంటే అంతర్జాతీయంగా ఇది ఏర్పడిన సంస్థ కదా. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన నియమాలన్నింటినీ కూడా ఈ సంస్థ రూపొందించి అవన్నీ కూడా ఫాలో అయ్యేలాగా చూస్తూ ఉంటుంది అనమాట. నియర్లీ 150 కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద డబ్ల్యూటీఓ. డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో దగ్గర 150 కంట్రీస్ మెంబర్స్ అనేది సభ్యత్వం తీసుకున్నారు. రైట్ అబౌట్ సెజ్. సెజ్ మీన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. సెజెస్ ఆర్ టు హ్యావ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ, వాటర్, రోడ్స్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, రిక్రియేషనల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్. ఇవన్నీ కూడా అవకాశాలను కల్పిస్తుంది అనమాట. ఏంటిది ఇది? స్పెషల్ ఎకానమిక్ జోన్స్ అంటే ఏంటంటే ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అని చెప్పేసి భారతదేశం వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించడం కోసం విదేశీ కంపెనీలు వచ్చి మన దేశంలో పెట్టుబడి పెట్టడం కోసం ఇట్లాంటి ఒక ప్లేసులు పెడుతున్నారనమాట. అక్కడ బిజినెస్ స్థాపించుకోవడానికి అవసరమైన బిల్డింగ్స్ అవన్నీ కట్టి రెడీగా ఉంటాయి. అక్కడ వాటర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ, రోడ్డు, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఎలా కల్పిస్తున్నారంటే ఫారెన్ విదేశాలకు ఉపయోగపడే విధంగా అయితే ప్రపంచ స్థాయిలో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో అక్కడ వచ్చి ఎవరైనా కంపెనీని కనుక స్టార్ట్ చేస్తే కంపెనీస్ ఇన్ ద సజెస్ డు నాట్ హ్యావ్ టు పే ట్యాక్సెస్ ఫర్ 5 years. ఏదైనా ఒక దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక కంపెనీ కనుక స్థాపించుకుంటే ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో వాళ్ళు 5 సంవత్సరాల వరకు ఎటువంటి ట్యాక్స్ కూడా కట్టక్కర్లే. ఇవన్నీ ఇండియన్స్ వాళ్ళు ఎందుకు చేస్తారు? విదేశీ పెట్టుబడులను మనం అట్రాక్ట్ చేయడం కోసం. ఎస్ఏ క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ద గ్లోబలైజేషన్ ప్రాసెస్? మనకి ఈ ఐటీ రంగం అనేది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది గ్లోబలైజేషన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మెయిన్ ఏ పాత్ర పోషిస్తుందని అడుగుతున్నాడు. ఐటీ హ్యాస్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద గ్లోబలైజేషన్. ఓకే,
టెలికమ్యూనికేషన్ హెల్ప్ టు కనెక్ట్ టు డిఫరెంట్ కార్నర్స్. సో మరి టెలికమ్యూనికేషన్ ద్వారా అన్ని కార్నర్స్ని కూడా టచ్ అవుతూ ఉంటుంది కదా, ఎక్కడెక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ కోసం. ఇంటర్నెట్ హ్యాజ్ ట్రాన్స్ఫర్మ్డ్ ద వే ఇన్ విచ్ బిజినెస్ ఈజ్ కండక్టెడ్. ఏ విధంగా బిజినెస్ చేసుకోవాలనేది నెట్ ద్వారా మొత్తం మనకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది విషయాలన్నీ. ఎక్స్పెక్ట్ ప్రొడక్ట్స్ ఎవ్రీ అదర్ ట్రాన్సాక్షన్ ఈజ్ పాసిబుల్. అన్నీ కూడా ప్రొడక్ట్స్ అన్ని విషయాలు కూడా వాళ్ళ మధ్య డిస్కషన్ అనేవి నెట్ ఉండడం వల్ల ఈ కమ్యూనికేషన్స్ వల్ల జరుగుతాయి. ఇట్ హ్యాజ్ ఫెసిలిటేటెడ్ ఇంటరాక్షన్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్. దీనివల్ల ఏంటంటే వేరే వేరే కంట్రీస్ మధ్య ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది. గ్లోబలైజేషన్ వుడ్ టేక్ ఏ లాంగ్ టైమ్ వితౌట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐటీ. ఒకవేళ ఈ ఐటీ కనుక లేకపోయినట్లయితే ఈ గ్లోబలైజేషన్కి ఎక్కువ ఖర్చు అయ్యేదన్నమాట. ఒక దేశం ఇంకో దేశంతో ఈ సంబంధాలు పెట్టుకోవాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నవి. దిస్ ఈజ్ బికాజ్ ఎ లాంగ్ టైమ్ వుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ సెండింగ్ ఇన్ఫర్మేషన్. ఒక దేశం వేరే దేశానికి కనుక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే ఈ ఐటీ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది లేకపోయినట్లయితే చాలా ఎక్కువ టైం తీసుకొని లాంగ్ ప్రాసెస్, అదేవిధంగా ఖర్చు కూడా ఎక్కువ ఉండేది. గ్లోబలైజేషన్ ఈజ్ ఏ కర్స్ అండ్ బూన్ ఆల్సో. ఎక్స్ప్లెయిన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి చూద్దాం. ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ హ్యాస్ నాట్ బీన్ యూనిఫామ్. ఎక్స్ప్లెయిన్ ది స్టేట్మెంట్. అంటే గ్లోబలైజేషన్ అనేది శాపమా లేదా మనకు వరమా? లేదు, ఇది ఆ ప్రపంచం మొత్తం అంటే మన భారతదేశం మొత్తం కూడా ఒకే విధంగా వ్యాపించిందా, దానివల్ల ఉపయోగాలు ఒకేలాగా ఉన్నాయా? ఎక్స్ప్లెయిన్ చేయమండి. ఏదైనా ఆన్సర్ ఒకటే అవుతుంది. చూడండి, అడ్వాంటేజెస్ ఆఫ్ గ్లోబలైజేషన్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ గ్లోబలైజేషన్. అంటే దానివల్ల మంచి ఏంటి, చెడేంటి, అదే మనం ఇక్కడ ఈ 2 ప్రశ్నలకి ఆన్సర్ రాయొచ్చు. చూడండి, అడ్వాంటేజెస్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఇట్ హ్యాజ్ బెనిఫిట్స్ ద స్కిల్డ్ లేబర్ ఇన్ అర్బన్ ఏరియాస్. పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్కిల్డ్ టాలెంట్ పర్సన్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. లార్జ్ స్కేల్ యూనిట్స్ ఎక్స్పాండెడ్ దేర్ యూనిట్స్ ఇంటూ ఫారెన్ కంట్రీస్. ఫారెన్ కంట్రీస్లో ఉన్న వీళ్ళకి కూడా పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకి, పెద్ద పెద్ద కంపెనీలకి లార్జ్ స్కేల్ యూనిట్స్ అండ్ ఎంఎన్సీస్ ఆర్ బెనిఫిటెడ్ బై గ్లోబలైజేషన్. పెద్ద పెద్ద కంపెనీలు, ఎంఎన్సీలు దీనివల్ల బెనిఫిట్ పొందుతున్నాయి. ద ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ వర్ బెనిఫిటెడ్. సో ఇండస్ట్రీ, పారిశ్రామిక సేవా రంగాలు కూడా దీనివల్ల బెనిఫిట్ పొందుతున్నాయి. డిసడ్వాంటేజెస్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఎవరు మరి దీనివల్ల నష్టపోయేది అంటే ఇట్ హ్యాస్ నాట్ బెనిఫిటెడ్ అన్స్కిల్డ్. ఇవి కొంచెం అంటే టాలెంట్ అంటే టెక్నాలజీని యూజ్ చేయని వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా మోర్ ఓవర్ మే స్మాల్ యూనిట్స్ హ్యావ్ ఫేస్డ్ క్లోజర్. సో చాలా చిన్న కంపెనీలు మూసేసే పరిస్థితులు అవుతున్నాయి. ద అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ నాట్ బెనిఫైడ్ బై గ్లోబలైజేషన్. వ్యవసాయ రంగం అనేది దీనివల్ల ఏమాత్రం బెనిఫిట్ పొందలేదు. స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ యూనిట్స్ ఆర్ హిట్ హార్డ్ యాజ్ దే కుడ్ నాట్ కాంపిటెంట్ విత్ ఎంఎన్సీస్. ఇక్కడ స్మాల్ అండ్ మీడియం అంటే చిన్న మధ్య తరహా కంపెనీలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇవన్నీ కూడా సీజ్ చేయబడిపోయి యూనిట్స్ ఆర్ హిట్ అండ్ యాజ్ దే కుడ్ నాట్, అవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలతో పోటీ పడలేకపోతున్నాయి. హెన్స్ వీ కెన్ సే దట్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ హ్యాస్ నాట్ బీన్ యూనిఫామ్. సో మనం ఈ విధంగా గ్లోబలైజేషన్ అనేది అంతటా ఒకే రకంగా ఉందనే విషయాన్ని, అందరికీ ఒకే విధంగా యూజ్ అవుతుందనే విషయాన్ని మనం చెప్పలేము. హౌ ఆర్ మల్టీనేషనల్ కంపెనీస్ ప్రమోటింగ్ గ్లోబలైజేషన్? ఎక్స్ప్లెయిన్. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఈ గ్లోబలైజేషన్ ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నాయని చూద్దాం. ఎంఎన్సీస్ ఆర్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ ఇన్ ద గ్లోబలైజేషన్ ప్రాసెస్. అంటే ఈ ప్రపంచీకరణలో మల్టీనేషనల్ యొక్క పాత్ర ఏంటో చూద్దాం. ద యాక్టివిటీస్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీస్ ఇన్వాల్వ్ సబ్స్టాన్షియల్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఇవేంటంటే మనకి వేరే వేరే దేశాలతో గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మన వస్తువులు వేరే దేశాలకు, లేదా మన సర్వీసెస్ వేరే దేశాలకు, అక్కడ నుంచి ఇక్కడికి అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కంట్రీస్ హ్యాస్ బీన్ రైజింగ్. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఇన్ క్లోజర్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్ దాన్ ఏ డెకేడ్ బ్యాక్. చూడండి, ఒకదాని దేశంతో ఇంకో దేశానికి సంబంధాలు బాగా క్లోజర్గా ఉంటాయి. ఫారిన్ ట్రేడ్ బిట్వీన్ ద కంట్రీస్ హ్యాస్ బీన్ రైజింగ్. వర్తక వ్యాపారాలు అనేవి బాగుంటాయి ఒక దేశానికి వేరే దేశంతో. ఫర్ మోర్ అండ్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టెక్నాలజీ ఆర్ మూవింగ్ బిట్వీన్ ద కంట్రీస్. బాగా ఒక దేశం నుంచి పెట్టుబడులు పెరగటము, అదేవిధంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ బాగా పెరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఎంఎన్సీస్ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ లొకేషన్స్ అరౌండ్ ద వరల్డ్ విచ్ వుడ్ బి చీప్ ఫర్ దేర్ ప్రొడక్షన్స్. ఈ మల్టీనేషనల్ కంపెనీలు వెతుకుతూ ఉంటాయి అనమాట, ఎక్కడ మన ప్రొడక్ట్స్ని చీప్గా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేసి. As a result of a greater foreign investment and greater foreign trade, there would be greater integration of production and markets across countries. మొత్తం ఈ విధంగా
దేశాల మధ్య ఈ సమీకృతం అనేది జరుగుతూ ఉంటుంది. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లో కానీ ఫారెన్ వ్యాపారాల్లో కానీ అందరూ కూడా చక్కగా ఒక దేశం ఇంకో దేశంతో మంచి సంబంధాలు పెట్టుకుని చేస్తూ ఉంటారు. గ్లోబలైజేషన్ విల్ కంటిన్యూ ఇన్ ద ఫ్యూచర్. కెన్ యూ ఇమేజ్ వాట్ ద వరల్డ్ వుడ్ బి లైక్ 20 years ఫ్రమ్ నౌ? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. ఇక్కడ మిమ్మల్ని మీ ఆన్సర్ రాయమంటున్నారు. మనం ఇక్కడ కొంచెం సొంతగా కూడా రాయొచ్చు. ఆఫ్టర్ 15 to 20 years world would undergo a positive healthy competitions, improved productive efficiency, increased volume of output, income and employment, better living standards, greater availability of information and modern technology. మనకి ఇక్కడ చూడండి ఇవన్నీ మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాడు. అయితే మరి రీజన్స్ అడుగుతున్నాడు. ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఫర్ గ్లోబలైజేషన్. ఎలా చెప్పగలుగుతున్నావు ఇన్ని కారణాలు మంచిగానంటే గ్రోయింగ్ డొమెస్టిక్ మార్కెట్, మనకి విదేశీ ఉత్పత్తులు పెరుగుతూ ఉంటాయి మార్కెట్. గ్రోయింగ్ ఎంటర్ప్రీనర్షిప్ అంటే ఈ భాగస్వామ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక దేశం ఇంకో దేశంతో వ్యవస్థీకృతంగా మార్కెట్లు వ్యవస్థాపన చేయడం అనేది. బ్రాడ్ రిసోర్సెస్ అండ్ ఇండస్ట్రియల్ బేసెస్ ఆఫ్ మేజర్ కంట్రీస్. అదేవిధంగా అవైలబిలిటీ ఆఫ్ హ్యూమన్స్ రిసోర్సెస్ బోత్ క్వాలిటీ వైజ్ అండ్ క్వాంటిటీ వైజ్. ఇక్కడ ఏంటంటే మనకి హ్యూమన్ రిసోర్సెస్ కూడా పెరుగుతారు, వాళ్ళ టాలెంట్ బాగుంటుందని చెప్తున్నారు. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు క్విజ్ చూద్దాము. ద కంపెనీస్ విచ్ కంట్రోల్ ద ప్రొడక్షన్ ఇన్ మోర్ దాన్ వన్ కంట్రీ ఆర్ నోన్ యాజ్. ఒక దేశంలో కన్నా ఎక్కువ దేశాల్లో బిజినెస్లు చేస్తూ కంపెనీలు పెడితే దాన్ని ఏమంటారమ్మా? మల్టీనేషనల్ కంపెనీ. టాటా కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్. ఏం చెప్తుంది టాటా కంపెనీ? ఏం ఉత్పత్తి చేస్తుంది? మీ అందరికీ తెలిసిందే, వెహికల్స్. ద రెవల్యూషనరీ పీరియడ్ టు అప్రూట్ ద డిక్టేటర్స్ ఇన్ వెస్టర్న్ ఆసియా అండ్ నార్త్ ఆఫ్రికా వాజ్ టర్మ్డ్ యాజ్ డాష్ బై మీడియా. మీడియా ఏమంది? అంతగా ఆఫ్రికాలో, నార్త్ ఆఫ్రికాలో, ఉత్తర ఆఫ్రికాను పశ్చిమాసియా యొక్క సంక్షోభాలు ఇక్కడ జరిగిన ఆ డిక్టేటర్స్ కంటే నియంత్రణకు వ్యతిరేకంగా జరిగిన ఆ విప్లవాల గురించి మీడియా ఏం రాసింది? అరబ్ స్ప్రింగ్ అంది, అంటే అరబ్ వసంతము అంది. ఇన్ఫోసిస్ ఈజ్ ఎ డాష్ కంపెనీ. ఇన్ఫోసిస్ అనేది ఏంటమ్మా? మనకి తెలుసు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అంటారు కదా. సో ఐటీ కంపెనీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బాగా ఎక్కువ మంది జాబ్ చేయడానికి అవకాశం కలిగిస్తుంటుంది. వాట్ ఈజ్ ద ఫంక్షన్స్ ఆఫ్ కాల్ సెంటర్? కాల్ సెంటర్ అంటే మనం ఫోన్ చేస్తుంటాం కదా కాల్ సెంటర్కి, కస్టమర్ కేర్. ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా. ఇక్కడ చూడండి మనకి గ్లోబలైజేషన్ మనకి ఆల్రెడీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఏంటి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్లో మనం చదివితే ఇదే ఆన్సర్ అనమాట. 4 మార్క్స్ కూడా ఆన్సర్ యూజ్ అవుతుంది. చూడండి, పర్టికులర్లీ ద వెల్ ఆఫ్ సెక్షన్స్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ గాట్ బెనిఫిటెడ్. వెల్ ఆఫ్ సెక్షన్స్ అంటే బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు, స్కిల్డ్ పీపుల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ హ్యాడ్ నాట్ బీన్ యూనిఫామ్ ఆర్ ప్రొడ్యూసర్స్ అండ్ వర్కర్స్. అది వాళ్ళకు అంతటా కూడా ఒకేలాగా లేదని చెప్తున్నాడు. అరైవల్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్. అవును, మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చినాయి. గ్రేటర్ చాయిస్ బిఫోర్ కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్ అంటే కొనుక్కునేవాళ్ళు, వినియోగించేవాళ్ళు, వస్తువులు వినియోగించేవాడికి అనేక రకాల కంపెనీ వస్తువులు అనేది ఒకే రకం, ఒక వస్తువు అనేక కంపెనీల్లో దొరుకుతుంది అన్నమాట, అనేక రకాల్లో. సో ఈ విధంగా మనకి గ్లోబలైజేషన్ అనేది ఇంపాక్ట్ ఉందని చెప్పవచ్చు. అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? 1, 2, 3 అండ్ 4, అంటే 4 ఆన్సర్లు కూడా కరెక్టే. WTO మీన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. ద పీపుల్ హూ ఆర్ మెయిన్లీ బెనిఫిటెడ్ బై గ్లోబలైజేషన్. ఈ గ్లోబలైజేషన్ వల్ల మెయిన్గా బెనిఫిట్ పొందేది ఎవరు? రిచ్ కన్జ్యూమర్స్, స్కిల్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఫార్మర్స్, పూర్ పీపుల్. మనం చెప్పుకున్నాము రిచ్ కన్జ్యూమర్స్ అండ్ స్కిల్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అప్పుడు మనకు ఆన్సర్ ఏం పెడతాము? 1 and 2. ద ఎయిమ్ ఆఫ్ WTO ఈజ్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ఎయిమ్ ఏంటి? టు లిబరలైజ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్. జనరల్లీ దిస్ ఈజ్ నాట్ ఏ ప్రయారిటీ ఆఫ్ MNCs. MNCs యొక్క ప్రయారిటీ కాంది ఏంటి? టేకింగ్ అప్ లేబర్ వెల్ఫేర్ యాక్టివిటీ. అది లేబర్ని ఎవరినో ఉద్ధరించడానికి మాత్రం చేయట్లేదు. సెర్చింగ్ ఫర్ ద లొకేషన్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ చీప్. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చీప్గా జరుగుతుంది అనేది. ప్రొవైడింగ్ సర్వీసెస్ గ్లోబల్లీ. అదేవిధంగా మొత్తం వీళ్ళ యొక్క సర్వీసెస్ అనేది అంతటా అందజేయాలని చెప్పి.
ఆపరేటింగ్ ఇన్ మోర్ దెన్ వన్ నేషన్, ఒక చోట కన్నా ఎక్కువ చోట్ల వాళ్ళ కంపెనీలు ఉండాలని. అంతేగాని టేకింగ్ అప్ లేబర్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ఏదో కార్మికులకి న్యాయం చేయాలి వాళ్ళకి సంక్షేమం కోసం అని చెప్పి కంపెనీలు అనేవి స్థాపించబడట్లేదు. ద మోస్ట్ కామన్ రూట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ బై ఎంఎన్సీస్ ఇన్ కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్ ఈజ్ టు, మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, సెటప్ ఆఫ్ న్యూ ఫ్యాక్టరీస్ ఫ్రమ్ పార్ట్నర్షిప్స్ విత్ లోకల్ కంపెనీస్ బై ఎగ్జైటింగ్ లోకల్ కంపెనీస్. ఇక్కడ ఏంటి మనకి పార్ట్నర్షిప్కి తీసుకుంటున్నాయి లోకల్ కంపెనీస్తో పార్ట్నర్షిప్. గ్లోబలైజేషన్ హ్యాస్ లెడ్ టు హయ్యర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ ఆఫ్, గ్లోబలైజేషన్ అనేది ఎవరికి యూజ్ అవుతుందన్నాం మనము, వెల్ ఆఫ్ కన్జ్యూమర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. వన్ ఆఫ్ ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా ఈజ్, అంటే గ్లోబలైజేషన్ వల్ల వచ్చే నష్టాలు, క్లోజర్ ఆఫ్ స్మాల్ యూనిట్స్, అంటే చిన్న కంపెనీలు మూతపడిపోతున్నాయి. గ్రేటర్ చాయిస్ ఫర్ అర్బన్ పీపుల్, గూడ్స్ ఆఫ్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ, ఎమర్జెన్సీ ఆఫ్ ఇండియా ఎంఎన్సీస్ అన్నాడు. సో ఈ అన్నిటికన్నా మనకు మెయిన్ ఏంటంటే ఈ మూడు లాభాలే కాబట్టి ఫస్ట్ వన్ నష్టం అనమాట, క్లోజర్ ఆఫ్ స్మాల్ యూనిట్స్, చిన్న కంపెనీలు గ్లోబలైజేషన్ వల్ల నష్టపోతున్నాయి. రిమూవింగ్ బ్యారియర్స్ బై ద గవర్నమెంట్ ఈజ్ కాల్డ్, ఈ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో అడ్డంకులను తొలగించడాన్ని ఏమంటారంటే ట్రేడ్లో, వర్తక వ్యాపారాలు, విదేశాలతో చేసే వర్తక వ్యాపారాల్లో మనకి ఈ అడ్డంకులను తొలగించడాన్ని లిబరలైజేషన్ అంటారు, అంటే సరళీకృతము. అయితే మనకి ఈ టాపిక్ అనేది ఎగ్జామ్లో ఈ సంవత్సరం లేదు, అందుకని దీని మీద ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నప్పటికీ కూడా ఇవ్వలేకపోయాము. అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ట్రేడ్ బ్యారియర్, సో ట్రేడ్ బ్యారియర్ అంటే వర్తకానికి ఏంటి మెయిన్ అడ్డము అనేదంటే ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద ఉన్న ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అవి మెయిన్ అడ్డంకులు అనమాట. ఎంఎన్సీస్ చూజ్ టు సెటప్ ప్రొడక్షన్ ఇన్ ద ఏరియా ఆఫ్, ఏం చూస్తుంది ఎంఎన్సీస్, చీప్ లేబర్స్ రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతారా అనేది చూసుకుంటుంది అనమాట. గ్లోబలైజేషన్ హ్యాస్ క్రియేటెడ్ న్యూ ఆపర్చునిటీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎమర్జింగ్ మల్టీనేషనల్ కంపెనీస్ ప్రొవైడింగ్ సర్వీసెస్, ఇవన్నీ కూడా చూస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ మానిటర్స్ ద లిబరలైజ్డ్ పాలిటిక్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఏది ఇక్కడ విదేశీ వ్యాపారాల్లో సరళీకృతాన్ని చేసింది, మనం చెప్పుకున్నాం కదా, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. మరి సెజ్ స్టాండ్స్ ఫర్, సెజ్ అంటే ఏంటి, SEZ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఎంఎన్సీ, వీటిల్లో ఎంఎన్సీ కాందేది, ఫోర్డ్ మోటార్స్. ఈ ఫోర్డ్ మోటార్స్ అనేది ఏంటంటే మనకి అమెరికా వాళ్ళది. ఏషియన్ పెయింట్స్ మన భారతదేశంది అయినప్పటికీ కూడా ఇది ఎంఎన్సీ కంపెనీయే. అదేవిధంగా ఈ ఏషియన్ పెయింట్స్ అనేవి మనకి రంగులు అవి అయితే వస్తూ ఉంటాయి కదా, చేస్తూ ఉంటారు కదా. అదేవిధంగా ప్రియా ఫుడ్స్ అంటే పచ్చళ్ళు అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా అవి. అదేవిధంగా టాటా మోటార్స్ అనేవి వెహికల్స్, ఈ వాహనాలకు సంబంధించి, ఇది కూడా ఎంఎన్సీనే. మనకి ఇందులో ఎంఎన్సీ కాంది ఏంటంటే ప్రియా ఫుడ్స్ అనమాట, ఇది లోకల్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్.